కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 15వ తేదీ శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ మాజీ చైర్మన్, గ్రామ మాజీ సర్పంచ్ సింగినీడి దత్తుడు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా అనగా 2 రోజులు ముందుగా అనగా 13వ తేదీన శుక్రవారం శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పెమ్మనబోయిన మల్లేశ్వరరావు, పద్మ దంపతుల చేతుల మీదుగా స్వామివారి కళ్యాణం చేయడం జరిగిందన్నారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని వందల మంది భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారని, అలాగే సుమారు 5,000 మందికి అన్న సమారాధన చేయడం జరిగిందన్నారు. మహాశివరాత్రికి సుమారు 15 సంవత్సరాల నుంచి స్వామివారి కళ్యాణం అలాగే భారీ ఎత్తున అన్న సమారాధన అత్యంత వైభవంగా చేయడం జరుగుతుందని, ఈ శివాలయం చాలా ప్రసిద్ధి చెందిందని, కాశీ తర్వాత 2వ కాశీగా కరకుదురు శివాలయాన్ని పిలుస్తారని, ఆ శివుడు ఆశీస్సులతో మా గ్రామం అంతా సుభిక్షంగా ఉందని, ఆ స్వామివారి ఆశీస్సులు మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నామని సింగినీడి దత్తుడన్నారు. ఈ కార్యక్రమంలో ఎండ్రు వీర్రాజ్ చౌదరి, అడపా పెద్ద, కరెడ్ల వెంకన్న బాబు, సానా రాంబాబు, పాటంశెట్టి మల్లేశ్వరరావు, తోటకూర శ్రీను, వాసంశెట్టి మాధవ, అడబాల బుజ్జి, అల్లం బాబులు మరియు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నక్కా సూర్యనారాయణ గారు 250 నక్కా సూర్యనారాయణ గారు 250 పెదపూడి మండలం శివాలయం దగ్గర ఈరోజు అన్నదానం జరుగుతుంది. మన 13వ తారీఖుని కళ్యాణం జరిగింది. అదేవిధంగా శ్రీ మల్లేశ్వరరావు, శ్రీ పద్మ దంపతులతో అంగరంగ వైభవంగా అభిషేకం జరిగింది. శివరాత్రి సందర్భంగా ఇంచుమించుగా 10-15 సంవత్సరాల నుంచి మేము ఈ రకంగా జరుగుతుంది. అదేవిధంగా శివాలయం కూడా మాకు అందరికీ, మన గ్రామ ప్రజలందరికీ శివుడి ఆజ్ఞతో మేము అందరూ సుఖ సంతోషాలతోటి, ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా చాలా సంతోషంగా అందరూ, ఇది పెద్ద ప్రసిద్ధిగాంచినటువంటి శివాలయం. ఇది కాశీ తర్వాత అని చెప్పి మా పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈ అన్నదానం కూడా మేము ప్రతి సంవత్సరం 10-15 సంవత్సరాల నుంచి అన్నదానం కూడా చేసుకుంటున్నాం. ఏటా 5,000-6,000 మందికి. ఈ రకంగా మా శివాలయం అభివృద్ధి, మేము అందరూ శివుడి ఆజ్ఞతో అభివృద్ధి చెందుతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది.